చూడండి ఇప్పుడు రామ్లాల్ మండపం అయితే కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడైతే డిఫరెంట్ అంటే డిఫరెంట్ గణపతి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఈ అడ్రస్ ఎక్కడంటే ఇదే మన వెంకంపేట హనుమాన్ టెంపుల్ పక్క గల్లి అయితే ఉంటుంది రామ్లాల్ మండపం. ఇక్కడైతే గణపతి అయితే మస్తు డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉందట. మనం ఇప్పుడు చూద్దాం, వెళ్దాము అక్కడికి. అవి గణపతి అయితే మస్తు ఉంటది డిఫరెంట్ గా. వీడియోని అయితే లైక్ చేయండి. గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వచ్చి వెంకంపేట మార్గం ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి రామ్లాల్ మండపం అయితే వచ్చేసినాం. ఇక్కడ వినాయకుడు అయితే అందరిలా కాకుండా స్ఫటికలింగాలతో చేశారు. ఈ స్ఫటికలింగాలు వచ్చేసి 10,116 అయితే చేశారనమాట. ఇవైతే ఎలా ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను. స్టార్టింగ్ లో అయితే కమాన్ అయితే చూసుకోవచ్చు. శివలింగం రూపంలో ఉన్నారు. స్ఫటికలింగం శివలింగం రూపంలో కమాన్ అయితే చేశారు. చూడండి ఇప్పుడు అయితే వినాయకుడిని చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈ వినాయకుడి గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒక రండి. మీరు అయితే వినాయకుడు అయితే టోటల్ గా అయితే స్ఫటిక లింగాలతో అయితే చేశారు. మీకైతే దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇంకా ఇది ప్రతి ఒక్కటి స్ఫటిక లింగమే, చూసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి. ఇటువంటి లింగాలు మొత్తం టోటల్ గా 10,116 ఉన్నాయన్నమాట ఈ వినాయకుడికి అయితే టోటల్ గా. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి స్ఫటిక లింగమే. చేతులకే గాని మీకోసం అయితే డీటెయిల్ గా అయితే చూపిస్తాను. అలాగే మీకు ఇక్కడ ఎలుక ఉన్నా కదా, ముష్కం కూడా టోటల్ గా స్ఫటిక లింగాలతోనే చేశారు. చూడండి ఇదైతే అడ్రస్ వచ్చేసి మార్గం ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నట్టు రామ్లాల్ మండపం వాళ్ళ గణపతి అన్నమాట. మనమైతే ఇప్పుడైతే వాళ్ళతో అయితే మాట్లాడి ఈ వీళ్ళ ఎన్నో వార్షికోత్సవం ఎలా తయారు చేశారని అయితే మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే. సో గాయ్స్, ఇప్పుడైతే మనం మండప అధ్యక్షులతో అయితే ఉన్నాం. తనైతే అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? నమస్తే అన్న, నా పేరు అఖిల్. నమస్తే. అడ్రస్ అయితే అడ్రస్ చెప్పండి. వెంకంపేట్ మార్గం ఫంక్షన్ ఎదురుగా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. చూసారు కదా, మన రాజన్న సిరిసిల్ల వెంకంపేట హనుమాన్ టెంపుల్ పక్క సందులో ఉన్నది మార్గం ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి రామ్లాల్ మండపం అది వచ్చేసి అడ్రస్ అయితే మళ్ళొకసారి చెప్తాను మన ఫాలోవర్స్ కోసం. అయితే రండి, మంచి దర్శించుకోండి. ఇది అయితే ఎన్ని లింగాలతో చేశారు మీరు? సుమారుగా 10,116 లింగాలతో 10,116 లింగాలు. కొన్ని ఎక్కువనే పట్టినాయి కానీ కౌంట్ 10,116 టోటల్ గా. ఎన్ని రోజులు పట్టింది మనం చేయడానికి? సుమారుగా 3 months అబౌట్. 3 months మీరు వర్క్ చేస్తూనే ఉన్నారా? అంటే అక్కడ వాళ్ళు బొమ్మ తెరేసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చి లింగాలు మొత్తం స్టిచ్ చేసేది. ఇది మొత్తం మట్టి బంక మట్టి కర్రలతో చేసినది. నో పాస్టర్ ఆఫ్ కరెస్ పిఓపి అనేది మొత్తం లేకుండా ఓన్లీ స్టార్టింగ్ లో మీరు ఎట్లా వినాయకుడు దేంతో చేశారు? వినాయకుడు మొత్తం బంకమట్టి కర్రలు బంకమట్టితో చేసి తర్వాత పైనుంచాలి స్ఫటికలింగాలు అలంకారంగా పైనుంచాలి మొత్తం స్ఫటికలింగాలు టోటల్ గా. మీకు ఆలోచన ఎలా వచ్చింది? పర్యావరణం కాపాడాలి, ఎటువంటి ఈ మన నేచురల్ ఏంటంటే చేయొద్దు, మనం మొత్తం ఏదైనా ఈజీగా ఉండాలి దాని గురించి. తర్వాత ఈ లింగాలను ఏం చేస్తారు? భక్తులకి టోకెన్ ద్వారా ఇస్తున్నామండి. మీరు విన్నారు కదా. ఇప్పుడైతే మనకి లింగాలు అయితే నిమజ్జన తర్వాత అయితే మన వచ్చిన భక్తులకు అయితే టోకెన్ లాగా అయితే ఇస్తారట ప్రతి ఒక్కరి శివలింగము. ఇంట్లో అయితే మీరు పూజా గది అయితే పెట్టుకోవచ్చు. సో గైస్, ఇదే మళ్ళీసారి చూపిస్తాను చూడండి. స్వామివారికి అయితే కొంచెం మంచిగా నగలైతే అలంకరణగా చేసి ఇచ్చారు. అలాగే పైన అయితే నామాలు అయితే స్వామివారికి నామం అయితే పెట్టారు. చూసుకుంటే అన్ని అయితే శివలింగాలు ఇవన్నీ టోటల్ గా స్ఫటికలింగాలే. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా దగ్గరికి నుంచి చూపిస్తాను చూడండి. ఇదైతే స్ఫటికలింగమే టోటల్ గా. ఇదైతే మనకైతే ఇది చేయడానికి అయితే 3 నెలలు పట్టిందట. 3 నెలల నుంచి తయారు చేస్తూనే ఉన్నారు వీళ్ళు. అయితే 3 నెలల నుంచి తయారు అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయి నిన్నటి అయితే వినాయక చతుర్దశి వరకు అయితే కంప్లీట్ అయింది. చూసుకోవచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా అయితే లైవ్ లో వచ్చి మన ఏరియాలో వాళ్ళు అయితే వచ్చి స్వామివారిని దర్శించుకోరి. సో గైస్, అయితే మనమైతే ఇప్పుడు చూసిన స్ఫటికలింగాలు అయితే మనకైతే నిమజ్జన రోజు తెల్లారైతే మనకి ఇస్తారంట. వీళ్ళైతే ప్రస్తుతానికి అయితే టోకెన్ సిస్టమ్ అయితే పెడతారు. వాళ్ళ టోకెన్ అయితే వచ్చేసి మనం ఫస్ట్ వచ్చి మన నేమ్ అయితే రాయించుకున్నాక తర్వాత మనకు ఫోన్ నెంబర్ ఇస్తే మనకు తెల్లారి ఇదే మంటపం దగ్గర అయితే వీళ్ళైతే ఈ స్వామివారి అయితే నిమజ్జన పాలాభిషేకంతో చేసిన తర్వాత తెల్లారిదే ఈ స్ఫటికలింగాలు అయితే మనకైతే ఇస్తారంట. కావలసిన వాళ్ళు వచ్చేసి మంటపాన్ని దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని ఇక్కడైతే మీరైతే నేమ్ అయితే రాయించుకోవాలన్నమాట. వీళ్ళ దగ్గర అయితే ముందు నేమ్ రాయించుకున్న వాళ్ళకే ఇస్తారట. ఇవి టోటల్ గా అయితే 10,116 అయితే ఉన్నాయన్నమాట.